దివ్య బర్త్డేకి వచ్చేసినాం. ఎక్కడికి వచ్చామంటే బావాచి. హాయ్ గైస్. దివ్య బర్త్డేకి బావాచికి వెళ్తున్నాం కదా గాయస్. అక్కడ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసినాము. నాకైతే ఫుల్ గా నచ్చినాయి. చూస్తున్నారు కదా మేము ముగ్గురం ఎట్లా తినేసినాము. ఇంకా తిన్న తర్వాత బయటకి అయితే వచ్చేసినాం దివ్యకి కేక్ చెప్పడానికి. జనరల్ గా నాకు ఈ రోజు వెళ్ళిన తర్వాతే తెలిసింది బావాచి బ్రాండ్స్ ఇది ఒక్కటే ఉందని. హైదరాబాద్ మొత్తంలో మిగతా బ్రాంచెస్ అన్ని ఫేక్. ఇంకో ప్లేస్ పాయింట్ కూడా ఉంది పక్కనే, ద ఫేమస్ సంధ్యా థియేటర్ కూడా ఉంది. Sandhya, the famous theater, and Bawachi food, and మేము ఏం చేస్తామంటే మాకు కూడా తెలియదు గాయస్. ఇంకా ఫైనల్ గా బిర్యానీ తినేసి మేమైతే చాలా దూరమే నడిచిన తర్వాత ఫైనల్ గా ఒక బేకరీ అయితే కనిపించింది. బేకరీలో కేక్ తీసుకొని మేమైతే ఒక ప్లేస్ కి వెళ్ళిపోతున్నాం. ఆ ప్లేస్ ఏంటో చూడాలంటే వీడియో వరకు చూడండి. ఇంకా మేము చేసిన చాలా పనులకి దొరికిపోయేంత దూరం కూడా వెళ్ళినాము, కానీ జస్ట్ మిస్ తప్పించేసుకున్నాం. అదేంటో తెలుసుకోవాలంటే మీరు చూడాల్సింది. అసలు బేకరీసే ఉన్నాం అనుకున్నాం, కానీ బేకరీ అయితే దొరికింది. ఇంకా బేకరీలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా దివ్య కోసం ఒక స్పెషల్ ఐటమ్ కూడా తీసుకున్నాం. అదేంటో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇంకంతే గైస్, మీట్ యు దేర్ బాయ్. ఫైనల్లీ మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ ఇదే గైస్. పాత ప్లేసే, అదే ఇందిరా పార్క్. కాకపోతే పబ్లిక్ గార్డెన్ కదా, కొద్దిసేపు కేక్ కట్ చేసి ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుందని ఇక్కడికి వచ్చాకే తెలిసింది మాకు ఒక పెద్ద బాంబ్లెస్ జరిగింది. మ్యాచ్ బాక్స్ లేకుండా కేక్ ఎలా కట్ చేసామో తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో ఎండ్ వరకు చూడండి. యాక్చువల్ గా దీని లోపలికి ప్లాస్టిక్ తీసుకెళ్ళనివ్వరంట. ఇంకా మ్యాచ్ బాక్స్ ఏం తీసుకెళ్తారు, మ్యాచ్ బాక్స్ ని కూడా తీసుకెళ్ళనివ్వట్లేదు. ఎలా క్యాండిల్ కి నిప్పంటించాలి అనే చింతతో చింతిస్తున్నాం. ఫైనల్ గా ఇంటర్ లేకపోయినా బాక్స్ అయినా సంపాదించేసాం, కానీ ఎలా సంపాదించామని లాస్ట్ లో చెప్తా. ప్రస్తుతానికి మేము దివ్యకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో చూడండి. దివ్యతోనే మోపిస్తున్నాం గైస్, అంతే. ఆ చుక్కలా ఉంది వర్షానే గైస్. చూసినట్టయితే మనం చిన్నప్పుడు పెట్టుకునేది గైస్. హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే. హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అల్లరే. ఫైనల్లీ మ్యాచ్ బాక్స్ సంపాదించాము. జనరల్ గా లోపల స్మోక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారంట, కానీ కనిపించారంట. వాళ్ళ దగ్గర ఎప్పటికైనా స్మోక్ బాక్స్ ఉంటుందని మాకు కొంతమంది హింట్ ఇస్తే మేము అక్కడికి వెళ్ళి ఆ బాక్స్ తో మ్యాచ్ చేసి అంటించాల్సి వచ్చింది. అండ్ హియర్ మేము దివ్య ఐరన్ సామాన్లతో బొమ్మలను తయారు చేస్తారు. ఒకటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం. ఇంకా ఫైనల్ గా కేక్ అయితే కట్ చేపించినాం. పార్క్ మొత్తం తిరగడానికి అయితే వెళ్ళిపోతున్నాం. పార్క్ తిరుగుతుండగా నాకు ఒక ప్లేస్ కనిపించింది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఆర్కిపెంచర్ కి ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మన కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా రావాలని ఒక గుడ్ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని నాకు అనిపించింది. అండ్ అదేంటో చూడాలంటే మీరే చూడొచ్చు. కలిసుంటే నలుగురే
కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే బ్రతిమాలు బెదిరించి చొరవే ఇందాక మీకు చెప్పాను కదా గైస్, నేను పంచవనం అని. ఇట్స్ నాట్ పంచవనం, ఇట్స్ పంచతత్వ పార్క్. ఆర్కిపెంచర్ 5 9 ఏంటది? పంచ అంటే 5 కదా. ఆ పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెక్లు. ఏమైందిరా? కదే ఇదే ఇదే వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని ఓకే గాయస్, బాయ్. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి గాయస్.